రామేశ్వరం పోయిన శనేశ్వరం మొదలనట్టు టాలెంట్ ఉన్న డైరెక్టర్తో టీమప్ అయినా విజయన్న రేంజ్ హిట్ మాత్రం పడడం లేదు. మూవీ 1920లో స్టార్ట్ అవుతుంది. బ్రిటిష్ వాళ్ళు సముద్రం దగ్గర ఉండే మన వాళ్ళపై దాడి చేస్తే వాళ్ళు తప్పించుకొని శ్రీలంకకి వెళ్తారు. ఇండియాకి రాలేరు, శ్రీలంక గవర్నమెంట్ రానివ్వరు. ఆ టైంలో శ్రీలంకలో ఉండే విలన్ వాళ్ళకి షెల్టర్ ఇచ్చి స్మగ్లింగ్కి వాడుకుంటుంటాడు. కట్ చేస్తే విజయన్న యాజ్ ఎ సూరిగా ఒక విలేజ్లో కానిస్టేబుల్గా ఉంటాడు. సూరి వాళ్ళ అన్నయ్య శివ కోసం చాలా ఇయర్స్ నుండి సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఏంటి భయ్యా, ఛత్రపతి గుర్తొస్తుందా? శివ వాళ్ళ ఫాదర్ని చంపి ఇంట్లో నుండి పారిపోతాడు. శివ అండ్ సూరికి మంచి బాండింగ్ ఉంటుంది. సూరికి కొంచెం తిక్కు ఉంటుంది, కానీ దానికి ఒక లెక్క ఉంటుంది. సూరి డేర్నెస్ చూసి ఒక కాప్ వచ్చి, నువ్వు ఒక అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి, ఆ ఆపరేషన్కి నువ్వైతే కరెక్ట్ మొగుడివి, నీకు మీ అన్న శివ హోమ్కి వచ్చేలా చేస్తా అని ఆఫర్ ఇస్తాడు. మనోడు అవసరమైతే మా అన్న కోసం మొత్తం తగలబెట్టేస్తా అని ఆఫర్ తీసుకుంటాడు. ఇక్కడే పోకిరి మాదిరి ట్విస్ట్ ఉండదు భయ్యా. సూరి అండర్ కవర్లో ఉండి ఎవరినైతే పట్టించాలో అతనే శివ, సూరి వాళ్ళ అన్న. శివ శ్రీలంకకి వెళ్ళిన వాళ్ళలో ఒకడు, వాళ్ళకి లీడర్. బట్ స్మగ్లింగ్ చేపిస్తున్న మెయిన్ పర్సన్ వేరే. ఆ మెయిన్ విలన్ వాళ్ళ కొడుకు మురుగా. సూరి ఎలాగో కష్టపడి శివ దగ్గరికి వెళ్తాడు. అసలు ఈ మూవీ ఎందుకు అవ్వాల్సినంత సక్సెస్ అవ్వలేదో మీకు లాస్ట్లో అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్తా భయ్యా. శివ ఫుల్ హ్యాపీ అయ్యి తనతో పాటే సూరిని పెట్టుకుంటాడు. మన సూరి వాళ్ళు చేసే స్మగ్లింగ్ డీటెయిల్స్ అన్నీ కాప్కి సెండ్ చేస్తూ ఉంటాడు. అలా ఒకరోజు స్మగ్లింగ్ అని వెళ్తే అది ఫెయిల్ అయిపోతుంది. బికాస్ సూరి ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసేస్తాడు కాబట్టి. మురుగా వైలెంట్ క్యారెక్టర్. మురుగాకి కోపం వచ్చి శివ వాళ్ళ బ్యాచ్లో అందరినీ లాక్ చేసి ఎవడు లీక్ చేశాడని కొడుతుంటాడు. వాళ్ళన్న బాధ చూడలేక సూరి, నేను వెళ్ళి తెస్తా ఆ బాక్స్, అప్పుడు మా వాళ్ళని వదిలే అని వెళ్తాడు. ఇంతకు మనోడు ఆ బాక్స్ తెస్తాడా తేడా? ఎందుకు చేయడు భయ్యా, తెస్తాడు, వస్తాడు, ఇస్తాడు. ఈ సీన్స్లో మంచి హై ఉంటుంది, బట్ మనకే ఫీల్ రాదు. ఇంకేముంది, అక్కడ ఉండే వాళ్ళందరికీ సూరి బాగా దగ్గర అయిపోతాడు. సూరితో పాటు హీరోయిన్ అండ్ వేరే కొంతమంది ఇన్ఫార్మర్స్ కూడా ఉంటారు. మురుగాకి అండ్ సూరికి అస్సలు పడదు. మురుగాకి బాక్స్ వచ్చింది, కానీ అసలు ఎవడు లీక్ చేసిండు అని తెలుసుకోవాలని ట్రై చేస్తుంటాడు. అలా కొన్ని సీన్స్ తర్వాత సూరి అండ్ శివ బాండింగ్ చూపిస్తారు. వాళ్ళ నాన్న రోజు తాగి వచ్చి వాళ్ళ అమ్మని కొట్టేవాడు. అది చూసి తట్టుకోలేక ఒకరోజు శివ వాళ్ళ నాన్నని కత్తితో పొడిచి చంపేస్తాడు అండ్ ఇంట్లో నుండి పారిపోతాడు. అండ్ మురుగాకి తెలిసిపోతుంది సూరి ఆర్ శివ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అని. ఇంకా మురుగాకి నచ్చినట్టు చెయ్యాలంటే వాళ్ళ నాన్న ప్రాబ్లం అని మురుగా వాళ్ళ నాన్నని చంపేస్తాడు. అందరినీ భోజనాలకు పిలుస్తాడు, బట్ అతని ఇంటెన్షన్ అందరినీ చంపేయాలని. శివాకి కూడా సూరి పోలీసుడని తెలిసిపోతుంది, తిట్టి పంపించేస్తాడు. సూరి బాధతో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నైట్ అంతా, లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంటి ఆ బ్యాడ్ థింకింగ్, హీరోయిన్తో కూర్చొని బాధపడుతుంటాడు. శివ అండ్ ఇంకా వాళ్ళందరూ మురుగా వాళ్ళ హోమ్కి వెళ్తారు. మురుగా, మీ ఇద్దరిట్లో ఎవరు ఇన్ఫార్మర్ అని క్వశ్చన్ చేస్తే సూరిని కాపాడాలని నేనే ఆ ఇన్ఫార్మర్ని అని అబద్ధం చెప్తాడు. ఇంకేముంది, మురుగా శివాని అండ్ వాళ్ళ వైఫ్ని ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరినీ చంపేస్తుంటాడు. అందులో కొంతమంది తప్పించుకొని పారిపోతారు. సో ఇంకా కొత్త ఏం జరుగుతుంది, ప్రతి సినిమాలో జరిగేదే జరుగుతుంది. సూరి వచ్చి మురుగాని చంపేస్తాడు. సూరి వాళ్ళందరికీ లీడర్ అయిపోతాడు. అండ్ ఆ రోజు వాళ్ళ డాడీని చంపింది శివ కాదు, సూరి. స్టార్టింగ్లో 1920లో బ్రిటిష్ వాళ్ళు అటాక్ చేసినప్పుడు వాళ్ళతో ఫైట్ చేసేది వాళ్ళ లీడర్. అప్పుడు కూడా విజయన్ననే ఉంటాడు, బట్ అది వేరే జన్మ. అండ్ మూవీ ఇక్కడ ఎండ్ అయిపోతుంది భయ్యా. మూవీలో ప్రాబ్లం ఏంటంటే భయ్యా, ఎమోషన్స్ కనెక్ట్ కావు. మూవీలో సీన్ టు సీన్ 5th క్లాస్ పిల్లాడు కూడా ప్రెడిక్ట్ చేసేలా ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మసాలా లేని బిర్యానీ తింటున్నట్టు, టేస్ట్ లేని బబుల్ గమ్ నమ్ముతున్నట్టు. ఇంతకంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్తే రైటర్ అయిపోతా భయ్యా. నాకైతే శివ చనిపోగానే థియేటర్లో నుండి బయటికి వచ్చేద్దాం అనుకున్నా. అంత వరస్ట్ రైటింగ్ భయ్యా ఆ ఎపిసోడ్. ఏదో కొంచెం పాజిటివ్ ఒపీనియన్ ఉండే మూవీ పైన అది కూడా ఆ సీన్తో బూడిదలో కలిసిపోయింది. మూవీలో ఎక్కడ కూడా కొత్తగా ట్రై చేయలేదు. సో ఇది స్టోరీ అండ్ రివ్యూ భయ్యా. అండ్ कोई कोई लाइक नहीं कोई 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 सब्सक्राइब नहीं कोई. थैंक यू फॉर द वॉचिंग.